5 డ్యాంల భద్రతపై దృష్టి. జలవనరుల శాఖ ఆధీనంలోకి ఆ డ్యాములు. నిత్యం వేల మంది భక్తులు సందర్శించే తిరుమలలో శేషాచలం కొండల్లో ఉన్న 5 డ్యాముల భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించింది. భవిష్యత్తులో భక్తుల పెరుగుదలకు తగ్గట్టుగా నీటి అవసరాలు తీర్చేందుకు నిల్వ సామర్థ్యం ఎలా పెంచాలని దానిపై కూడా కసరత్తు చేస్తుంది. కేంద్ర జలసంఘం ఆదేశాల మేరకు ఈ డ్యాముల భద్రతకు సంబంధించిన పనులు చేపట్టబోతున్నారు. తిరుమల కొండల్లో గోగర్భం, పాప వినాశనం, ఆకాశగంగా, కుమారధార, పసుపుధార డ్యాములు ఉన్నాయి. ఏళ్ల తరబడి తిరుమల తిరుపతి దేవస్థానం వీటిని నిర్వహిస్తోంది. ఇప్పుడు వీటి నిర్వహణ భద్రతా బాధ్యతలను ప్రభుత్వం జలవనరుల శాఖకు అప్పగించనుంది. కేంద్ర జలసంఘానికి చెందిన డ్యామ్ భద్రతా విభాగం డైరెక్టర్ సరబ్జీత్ బక్షి మే నెలలో ఈ డ్యాములను సందర్శించి వాటి భద్రతపై నివేదిక సమర్పించారు. జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ వీటిని భారీ డ్యాములకు సంబంధించిన జాతీయ రిజిస్టర్లో నమోదు చేసింది. ఫలితంగా ధర్మా పోర్టల్ డ్యామ్ హెల్త్ అండ్ రిహాబిలిటేషన్ మానిటరింగ్ అప్లికేషన్ ఈ డ్యాముల సమాచారం ఎప్పటికప్పుడు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వీటిని జలవనరుల శాఖ ఆధీనంలోకి తీసుకురాబోతున్నారు. ఇందుకు తిరుమలలో 2 సబ్ డివిజన్లు ఏర్పాటు చేయాలని జలవనరుల శాఖ ప్రతిపాదిస్తుంది. డ్యాముల భద్రత, నీటి నిల్వ పెంపు పనులకు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు వెచ్చించే ఆస్కారం ఉంది. తాజాగా రాష్ట్ర డ్యాముల భద్రతాధికారి, ఆకృతుల విభాగం చీఫ్ ఇంజనీర్ రత్నకుమార్, తిరుపతి చీఫ్ ఇంజనీర్ మల్లికార్జున రెడ్డి, ఇతర అధికారులు తిరుమలలోని ఈ డ్యాములను పరిశీలించి వాటి తాజా స్థితిగతులు, భద్రతపై ఒక నివేదిక సిద్ధం చేశారు. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోబోతున్నారు. నీటి నిల్వ 0.5 TMCలకు పెంచబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పర్యాటకానికి కొత్త రెక్కలు అంటూ జర్మనీ, గుజరాత్, కేరళ తరహాలో